అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో ఓ సాధారణ రైతు. ఆ రైతుకు కలలో దేవుడు కనిపించాడట. నీ పొలంలో నేనున్నానంటూ చెప్పాడట. కలే కదా అని సాత్సారం చేసిన రైతుకు దేవదేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఏంటి కథ చెబుతున్నాం అనుకుంటున్నారా? కానే కాదు, ఇది నిజంగా జరిగిందంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. భక్తులతో సందడిగా కనిపిస్తున్న ఈ ప్రాంతం 10 రోజుల క్రితం ఓ సాధారణ రైతుకు చెందిన పొలం. అయితే ఈ 10 రోజుల్లో ఈ పొలం ఆధ్యాత్మిక ప్రాంతంగా ఎలా మారింది అంటే ఓ వింత కథ చెప్తున్నారు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామస్తులు. ఈ పొలం మల్లెబోయిన బ్రహ్మయ్య అనే రైతుదే. బ్రహ్మయ్యకు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడట. నీ పొలం గట్టునే నేనున్నానని, నన్ను సాక్షాత్కరింపజేసుకొని ఆలయం నిర్మించమని చెప్పేవాడు. మొదట ఈ విషయాన్ని పట్టించుకుని రైతు ఆ తర్వాత కొద్ది రోజులు వరుసగా ఈ కల రావడంతో తన పొలంలో స్వామివారి కోసం వెతికాడు. వినాయక చవితి రోజు పొలం గట్టు మీదున్న పుట్టమట్టితో వినాయకుడి చేద్దామనుకుంటే ఆ పుట్టలోంచి బయటపడ్డాడట ఏడుకొండలవాడు. తీసి బాగు చేసిపోయినాక గిన్నె బయటపడింది. గిన్నె బయటపడి మరసనాడు వచ్చి మళ్ళీ అవతల తోతల్లోకి నాగేంద్రుడు పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉండాక నేను తవ్వినాక ఉన్నప్పుడు నేను పక్కకి కళ్ళు మూసుకున్నాక ఆయన వెళ్ళిపోయి నేను వచ్చి బాగు చేసుకుంటా చందరున్నాక ఇక నేను నమ్ముకొని ఉన్నాను. ఈ పందిళ్ళు ఎన్ని చేసి ఎన్ని బాగు చేస్తా చెందుతా ఉన్నా. వేప మర్రి చెట్టు వేర్ల నుంచి చెట్లను వడిసి పట్టుకుని టీవీగా నిల్చున్నట్లు కలియుగ దేవుడి విగ్రహం చూసి తన కల నిజమేనని ఉక్కిరి బిక్కిరవుతున్నాడు రైతు బ్రహ్మయ్య. వెంకటేశ్వరుడి రాకతో తన పొలం పునీతమైందని సంబరపడిపోతున్నాడు. స్వామివారి విగ్రహానికి సుమారు 20 అడుగుల దూరంలోనే అన్నమయ్య, నందీశ్వరుడి విగ్రహాలు కూడా బయటపడటం ఇక్కడ మరో విశేషం. దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆ యొక్క ధ్వని వినపడుతుంది, లేడు అనుకున్నాడు సరే ఉన్నవాడి కనుక అది వినపడి తాకల చెయ్యి పెట్టలే, అతను భయపడి వెళ్ళిపోయినాడు. తర్వాత చూస్తే మట్టి ఒక్క తొలగించగానే స్వామి యొక్క విగ్రహం మూలపడింది అనమాట. ఇప్పుడు ఆ విగ్రహం మకర తోరణంలో ఉంది, మకర తోరణం సైడ్ ఉంది, శిరస్సు వచ్చేసి అన్న పక్కన దానికి ఆనుకుని సైడ్గా స్వామివారిది. అప్పటి నుంచి స్వామివారి ఇప్పుడు ఈ శనివారం నుంచి స్వామివారికి భక్తులందరూ చేస్తున్నారు. సముద్రానికి కూతవేటు దూరంలో ఈ ప్రాంతం ఉండడంతో ఎప్పుడో వరదల్లో ఈ విగ్రహాలు కొట్టుకొచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా బ్రహ్మయ్య పొలం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. తిరుమల వెంకన్నే తమ ప్రాంతంలో వెలిశాడని భక్తులు ఆనందిస్తున్నారు. శ్రీనివాస్, సాక్షి న్యూస్, ఒంగోలు.